రాజా రాజా హౌ డు యూ డూ మై డియర్ రాజా? ఏంట్రా జైల్లో ఉండాల్సిన వాడు ఇక్కడికి ఎలా వచ్చాడని చూస్తున్నావా? నన్ను జైల్లో పెట్టడం వరకే నీ అధికారం. కేసు పెట్టడం, తీర్పు చెప్పడం, విడుదల చేయడం అవన్నీ మంచినీళ్ళ ప్రాయం. బై ఒక ముఖ్యమైన విషయం, ఇప్పుడు నీకు నేనే డాక్టర్ని. నీ ప్రాణం కాపాడడం కర్తవ్యం. ఓకే? చూడండి, వెళ్ళిపోండి. రాజాని మాకు అప్పగించే వరకు మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. భాస్కర్, రాజాని జాగ్రత్తగా చూసుకోవడం మా బాధ్యత. నో, మీరు రాజాకు విరోధులు. మీరు చేసిన కుట్రలన్నీ తెలిసిన రాజాను చంపేస్తారు. అవును, అందుకే రాజాను మాకు అప్పగించండి. కానిస్టేబుల్స్, లాఠీ చార్జ్ చేయండి. ఏమయ్యా, బయట గొడవ జరుగుతుంటే నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు? జనాన్ని చూసి భయపడ్డావా? సిగ్గుగా లేదు? సిగ్గులేదు కనుకే ఇన్నాళ్ళు పొట్టకూటు కోసం అడ్డమైన పనులు చేశాను సార్. మీలాంటి వాళ్ళు అడ్డమైన దారిలో నడవబట్టే మేము అదే దారిలో నడిచాం. కానీ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ని కాపాడడానికి వచ్చిన అమాయక జనాల్ని కొట్టినందుకు బాధపడుతున్నారు సార్. చాలు సార్, ఇంతకన్నా హీనం మన డిపార్ట్మెంట్ కి ఏమీ ఉండదు సార్. శవాలకు అలంకారం చేసినట్టుగా ఈ కాకి డ్రెస్ వేసుకొని మనస్సాక్షికి విరుద్ధంగా అనుక్షణం ఇక్కడ బతకలేము సార్. నేను వస్తా సార్. గుడ్ బై. హౌ ఆర్ యు రాజా? సార్, నేను నా చావు గురించి భయపడలేదు సార్. కానీ చట్టాన్ని బతికించండి సార్. సార్, నన్ను చంపడానికి ప్రయత్నించిన ఆ రామారావుని ఇప్పుడైనా అరెస్ట్ చేసి పోలీస్ పవర్ ఏంటో చూపించండి సార్. ప్లీజ్ సార్. నో 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 నో, యు ఆర్ ట్రైయింగ్ టు కిల్ ద ట్రూత్. న్యాయాన్ని సమాధి చేయడానికి కంకణ కట్టుకున్నారా మీరు? ధర్మాన్ని కాపాడవలసిన మీరు అధర్మానికి అండగా నిలబడుతున్నారు. మిమ్మల్ని ధర్మానికి అధర్మానికి జరిగే ఈ పోరాటంలో ఎప్పటికైనా సరే ధర్మమే జయిస్తుందిరా. ఎస్, ధర్మం అనే మంటల్లో మీరంతా కాలి బూడిదైపోతారా? ధర్మం అనే మంటల్లో మనమంతా కాలి బూడిదైపోతామంట. ఒక్కటి మాత్రం నిజం, ఇంకాసేపట్లో వీడి పని క్లోజ్.